సీజనల్గా వచ్చే జ్వరం తగ్గడానికి లింగ ముద్ర ఎడమ అంటారు, లెఫ్ట్ లింగ ముద్ర కూడా అంటారు. ఏ విధంగా వేయాలి చూడండి. ఈ ముద్ర వేయడానికి చేతులతో చేస్తాం కదా, దీన్ని హస్తముద్ర అంటారు. రెండు చేతులు ఓపెన్ చేసి ఉంచి వేళ్ళన్నీ తిన్నగా ఓపెన్ చేసి ఉంచాలి. అరచేతులు రెండు ఒకటికి ఒకటి కలిసి ఉండాలి. వేళ్ళు కుడి చేతి చూపుడు వేలు మీద పైన ఉండాలి, మధ్య వేలు పైన ఉండాలి, ఉంగరం వేలు పైన ఉండాలి, చిరిగిన వేలు పైన ఉండాలి. అంటే ఎడమ చేతి వేళ్ళ మీద ఏ వేలు మీద ఆ వేలే టచ్ చేసి ఉంచుతాం. అన్ని వేళ్ళు దగ్గరగా చేసిన తర్వాత మూసేయాలి. రెండు బొట్టన వేలు తెరిచున్నాయి కదా, కుడి చేయి బొట్టన వేలు కిందకి దించి ఎడమ చేయి బొట్టన వేలు చుట్టూ ఉంచాలి. కుడి చేతి చూపుడు వేలు ఇలా ఉండాలి, అంటే బొట్టన వేలు పైకి ఉంటుంది. ఇది స్థితి. చూడండి, గుండ్రంగా వచ్చినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఎడం చేయి బొట్టన వేలు పైకి ఉంటే చివరాఖరిగా ఎడం చేయి వేలు చిటికిన వేలే పైకి ఉంటుంది, కుడి చేయి వేలు ఉండదు. దీని తర్వాత ఇంకొక వేలు ఉంది. ఇది ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలి. ఇది 15 నిమిషాలు సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ ముద్ర వేసి చూడండి. సీజనల్గా అంటే రొంప చేసి జ్వరం వచ్చినా, వానలో తడిసి జ్వరం వచ్చినా, లేకపోతే రొంప జ్వరంతో కలిసి ఉన్నా ఈ ముద్ర సాధన చేస్తే చాలా బాగా తగ్గిస్తుంది. ఇది 4 గంటల్లో మన టెంపరేచర్ని, మన జ్వరాన్ని తగ్గించే శక్తిగల ముద్ర. సాధన చేస్తారని సంకల్పం చేస్తూ ముగిస్తున్నాను.